హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. ఇవేంటో తెలుసా? ఫ్లాక్స్ సీడ్స్, ఇవి అవిసె గింజలు అంటాము. సో నేను దీంతో హెయిర్ మాస్క్ రీసెంట్ టైమ్స్లో యూస్ చేస్తున్నాను అనమాట. హెయిర్ నరిష్మెంట్ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి. సో నేను ఇది ఇంట్లోనే చేసుకుంటున్నాను. మాస్క్ ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే 2 to 2.5 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఒక 1-1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం బాగా మరిగించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత సిమ్ పెట్టి ఒక 10 మినిట్స్ అయినా మినిమం కుక్ చేయాలి. సో మొత్తం కుకింగ్ టైం వచ్చేసి 10 to 15 మినిట్స్ అలా అవుతుందన్నమాట. మనకి తెలిసిపోతుంది, జెలటిన్ సబ్స్టెన్స్‌లా వస్తది. సో ఈ గ్యాప్‌లో నేను మజ్జిగ తాగేస్తున్నాను. టీవీలో సుమా అడ్డా అనే షో. సో అది చూస్తున్నానన్నమాట మజ్జిగ తాగుతూ. సో టైమ్‌ని ఇట్లా యుటిలైజ్ చేసుకున్నాను. సో చూసారా, మీకు కన్సిస్టెన్సీ ఇంకా జెలటిన్‌లా రాలేదు. సో ఇక్కడికి 10 మినిట్సే అయింది. సో ఇంకొక 5 మోర్ మినిట్స్ ఉంచాలి. సో ఇక్కడ చూడండి, ఇలా తీగల్లాగా జెలటిన్‌లాగా వస్తుందనమాట, జెల్లీలాగా. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా చల్లారబెట్టుకోవాలి. చాలా సేపు పడతది. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం మస్లిన్ క్లాత్ ఆర్ కాటన్ క్లాత్‌లో వేసి వడగడతామనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నాను. చాలా చల్లగా అయిపోవాలి, లేదంటే చేతులు కాలుతాయి. అది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఆగలేక తొందరగా చేసేస్తే నా చేయి కాలిందనమాట. సో అది కొంచెం చూసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా నేను దాన్ని సగం సగం క్వాంటిటీలో వేసి కొంచెం కొంచెం వేసి మనము స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ జెలటిన్ అనేది సరిగ్గా రాదు. అండ్ క్లాత్ ఎంత థిన్‌గా ఉంటే అంత మంచిది. లేదంటే మనకి ఆ జెలటిన్ బయటకి రాదు, ఉండిపోతుందనమాట. నెట్టెడ్ టైప్ ఆఫ్ క్లాత్ అయితే ఇంకా బెటర్. మనకి జస్ట్ ఏంటంటే అవిసె గింజలు రాకుండా జెలటిన్ రావాలి. సో మీరు ఏ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు అది స్టెయిన్ చేసుకోవడానికి. చూస్తున్నారా, ఇలా చేసుకోవాలి. సో నాకు ఇంత అవిసె గింజి హెయిర్ మాస్క్ వచ్చిందనమాట. నా హెయిర్‌కైతే సరిపోదు. నేను కొంచెం వాటర్ తక్కువ వేసినట్టున్నాను. బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్. నాదైతే హెయిర్ చాలా థిక్ ఉంటుంది కాబట్టి నేను చూసి తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, ఇదైతే మనం పాయల్లా తీసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. మనం ఎక్కువ మాడు పైన కాకుండా హెయిర్ మీద కాన్సంట్రేట్ చేయాలి. చాలామంది అంటారు ఇది కైండ్ ఆఫ్ కెరటిన్ ట్రీట్మెంట్ లాగా కూడా హోమ్ మేడ్‌లో అని చెప్తా ఉంటారు. సో ఇట్లా పాయలు తీసుకుంటే హెయిర్‌కి మొత్తం మోస్ట్‌లీ పడతదనమాట. అంటే ఇలా చూడండి, ఫస్ట్ అయితే స్ట్రెయిట్ పాపిడ ఉంది కాబట్టి దానికి అప్లై చేశాను. ఇప్పుడు సెకండ్ తీస్తున్నాను. సో హెయిర్‌కి ఇటు అటు 2 సైడ్స్ అప్లై అయితుంది. కొంచెం మనకి స్కాల్ప్‌కి గూడా అప్లై చేయొచ్చు. కాకపోతే మోస్ట్‌లీ ఫర్ హెయిర్ నరిష్మెంట్ గాబట్టి. అండ్ నా హెయిర్ అంటే సెమీ కర్ల్స్ ఉంటుంది నా హెయిర్. అండ్ థిక్ చాలా ఉంటుంది, హైట్ ఉండదు గానీ. సో నేనెప్పుడూ నా హెయిర్‌ని హ్యాండిల్ చేసుకోలేననమాట. చాలా కష్టం అయితుంటది నాకు. అందుకనే నేనేం జేసుకున్నానంటే, ప్రీవియస్‌గా ఆఫీస్‌కెళ్ళినప్పుడు హెయిర్ కట్ చేపించుకొని పోనీలా వేసుకొని ఎళ్ళిపోయేదాన్ని. ఈజీ కదా అనేసి. ఎప్పుడు మమ్మీ వేయాలంటే కుదరదు గదా, అట్లా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నార్మల్‌గా హెయిర్ లాంగ్ ఉంటే చాలా ఇష్టం. సో నాకు లాంగ్ పెరగట్లేదు గానీ థిక్‌గా అయితుంది. అందుకని నేను కొంచెం ఈ మధ్య హోమ్ రెమెడీస్ స్టార్ట్ చేసి హెయిర్ లెంగ్త్‌ని పెంచుకుందాం అనేసి అనుకున్నాననమాట. అండ్ మేజర్‌లీ హెయిర్ లెంగ్త్ పెరిగినా గూడా హెయిర్ హ్యాండిల్ చేసుకోవడం రావాలి. సో దానికోసమే నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. 2 టైమ్స్ హెడ్ బాత్ చేస్తాను వీక్‌కి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఒకసారి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్‌ది పెట్టుకుంటున్నాను హెయిర్ మాస్క్. ఇంకొకసారి ఈజీగా రైస్ వాటర్ ఉంటది కదా, ఆ రైస్ వాటర్‌తో నేను కొంచెం స్ప్రే చేసుకొని హెయిర్ అంతా ఒక 1 అవర్ ఉండేసి నేను వాష్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద రొటీన్ ఐయామ్ ఫాలోయింగ్ నౌ అనమాట. 2 టైమ్స్‌కి ఇలా. ఒకటైతే సింపుల్, ఇదైతే కొంచెం కష్టమే ఆబ్వియస్‌లీ. కానీ హెయిర్ మంచిగా కావాలంటే వి నీడ్ టు గదా, ఎఫర్ట్ పెట్టాలి. సో అట్లా ఇంక నేను అప్లై చేసేస్తున్నాను. చూడండి ఎలా అప్లై చేస్తున్నానో. ఇంకొక టిప్ ఏంటంటే, బెటర్ వేర్ ఓల్డ్ టీ షర్ట్స్ అనమాట. ఎందుకంటే అది పడిందంటే మరకల్లా అయిపోతాయి. సో అదొక టిప్. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ గైస్. హెయిర్ ప్యాక్స్ చేస్తే ఫేస్ అట్లానే ఉంటుంది. ఇంకా ఒక 2 మినిట్స్ జెంటిల్ మసాజ్ ఇచ్చేసి ఇంకా హెయిర్ అనేది వ్రాప్ చేసేస్తున్నాను. ఒక 1 అవర్ అయినా మినిమమ్ ఉంచాలి. ఐ విల్ బి బ్యాక్ వితిన్ సమ్ టైమ్.
సో, ఇలా రిజల్ట్ మీకు డిఫరెన్స్ అయితే వెంటనే ఆబ్వియస్‌గా తెలీదు. కానీ ఒక్క వాష్‌లోనే కొంచెం మన హెయిర్ టెక్స్చర్ అనేది మారినట్టయితే ష్యూర్‌గా అనిపిస్తది. మేబీ మీకు చూస్తే అంత తెలియట్లేదు. ఎందుకంటే నాది సెమీ కర్ల్స్ కదా! అందుకని నాకైతే తెలుస్తుంది. స్మూత్ అయింది హెయిర్ అనేది. ఇంకా ఇది కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయని నేను అనుకుంటున్నాను. చూడాలి, నేనైతే యూజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, నా రివ్యూ నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రణీ టాక్స్‌కి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్.